ప్రశ్నిస్తే కార్యాలయాలపై దాడులు చేస్తారా అని పిసిసి అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ సమ్మిట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా రోబోను ప్రదర్శిస్తే భారతదేశం పరువు తీశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై బీజేపీ నాయకులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని పిసిసి అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ ప్రశ్నించారు. స్థానిక టీ నగర్ లో ఉన్న ఆయన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో చైనా కుక్కబొమ్మతో మోదీ దేశం పరువు తీశారని మండిపడ్డారు. సమ్మిట్ లో శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల నుంచి కాంగ్రెస్ కు పెరుగుతున్న మద్దతు ఓర్వలేకే ఉగ్రకోణం పేరుతో బీజేపీ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేయడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నాయకులను కార్యకర్తలను బెదిరించాలని భయపెట్టాలని చూస్తున్నారా అని నిలదీశారు. ఇటువంటి బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరిపోదని, త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పట్నాల శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్, సీనియర్ నాయకులు ఇజ్జరోతు సత్యనారాయణ, కేవర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆ గొంతు నొక్కేస్తారా? బెదిరిస్తున్నారా? కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ నాయకులు మీరు బెదిరిస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు దేశంలో ఓన్లీ బీజేపీ ఉండాలా అనేది కూడా మేము మోడీ గారిని అడుగుతా ఉన్నాం. దేశంలో మోడీ గారు ఈ రోజున ఓన్లీ కార్పొరేట్ల సంస్థలకు తప్ప వేరే ఎవరికి కూడా ఏ రకమైన లబ్ధి పొందే విధంగా ఆయన ప్రవర్తించట్లేదు. ఈరోజు దేశంలో అనేక దాడులు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం, అంతేకాకుండా ఈ దేశంలో కేవలం ఒక మతతత్వంతో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి ఈ బీజేపీ దుశ్చర్యల్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎండగడతా ఉంది. ఎండ కడతాం కూడా. కానీ ఈరోజు నిన్న చూసాం, గత ఈ 11 సంవత్సరాలుగా వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సంవత్సరం 2 కోట్లు అంటే 11 సంవత్సరాలకి 11 రెళ్ళు 22 కోట్ల మందికి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇవాళ మనందరికీ తెలుసు వాళ్ళు ఏమాత్రం చేశారో ఏంటో. ఎంతో పరిజ్ఞానం, ఎంతో యువత భవిష్యత్తు, వీటన్నిటినీ వాళ్ళు తొంగలో తొక్కి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకింగ్ కోసమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప పార్టీ దేశ ప్రయోజనాలు కానీ మరొకటి కానీ వారికి పట్టేటట్టుగా లేవని చెప్పేసి మనటువంటి ఏఐ సబ్మిట్, ఏఐ సదస్సులో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం రోబోల్ని ప్రవేశపెట్టి దానికి మన లేబుల్ వేయటం అనేది ఇవాళ అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న 70 దేశాల మధ్య కూడా మనం చాలా ఇబ్బందికరమైన విషయం. చైనా పేపర్లు రాశాయి, ఇది కేవలం మా దాంట్లోంచి మీరు లేబుల్స్ వేసుకున్నారు, ఇది మా టెక్నాలజీ అని. మన ఇండియాలో ప్రతిభ లేదా? దీన్నే ప్రశ్నించారు రాహుల్ గాంధీ గారు. ఇది ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తారా? పార్టీ ఆఫీసులపై ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇటు విజయవాడ, అలానే గుంటూరు, విజయనగరం, ఇలా పలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. బీజేపీ వాళ్ళు 56 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీపై అధికార దుర్వినియోగం చేస్తూ దారుణంగా పార్టీ ఆఫీసులపై విశేషణరహితంగా దాడులు చేయడం చాలా దారుణం. ఎందుకంటే పార్టీకి స్వతంత్రం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు దారుణంగా హింసించడం అనేది చాలా తప్పు. తప్పకుండా దీని మీద మేము చర్య తీసుకుంటాం. వాళ్ళు ఏ విధంగా చేసినా దానికి రెట్టింపుగా త్వరలోనే పైన వాళ్ళు ఆదేశానుసారం తప్పకుండా మేము కూడా
చర్యలు తీసుకుంటాం. పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది కదా అని వాళ్ళు ఏదైనా చేస్తున్నారు. పార్టీ అధికారం లేకపోవచ్చు, కానీ జనబలం మాకుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికుందంటే 56 సంవత్సరాలు మేము పాలించాం. వాళ్ళు 14 సంవత్సరాలు 11 సంవత్సరాలు పాలించారు. ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళు పాలించారంటే మేము అంతకన్నా ఎక్కువ పాలించాం. దాన్ని వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం.